తినడానికి తిండి లేని నిర్భాగ్య స్థితి నుండి చనిపోవడానికి సిద్ధమై చివరికి నేడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త ఇంట్లో నుండి వెళ్లగొట్టడంతో ఆమె తన ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని చావడానికి సముద్రం దగ్గరికి వెళ్ళింది. అలా సముద్ర తీరంలో నడుస్తుండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వాళ్ళని చూసింది. చదువు సంధ్యలేని ఈ అమాయకులు కాయ కష్టం చేసుకుని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపాన్ని వెలిగించింది. అప్పటి నుండి అదే తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలుపెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో అమ్మడం వలన చివరికి 100 రూపాయల వరకు చేరింది. కొన్నాళ్లకు చిన్న రుణం తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్లు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలు సంపాదించే స్థితి నుండి ఇప్పుడు 50 లక్షలు సంపాదించే స్థితికి చేరిన వ్యక్తి పెట్రీ శ్రియా నారాయణ్.